చుట్టుపక్కల ఆత్మగురి తూర్పులో బడ్జెట్లో మైరిపాడు మండలం అట్నే చుట్టుపక్కల ఉండేటువంటి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాల్లో 6 మండలాలకి ఎంతో ప్రయోజనం చేకూర్చేటువంటి సోమశిల హై లెవెల్ కెనాలు 2012లో ప్రారంభించి ఇంతవరకు పూర్తి కాలేదు. అందువల్ల రానున్న బడ్జెట్లో సోమశిల హై లెవెల్ కెనాల్కి కనీసం ఇది పూర్తి కావాలంటే 2000 కోట్లు కావాలి. ఇప్పటికి 1583 కోట్లు ఖర్చు పెట్టారు. ఇవన్నీ వృధా అయిపోతాయి. అందుకని రానున్నటువంటి బడ్జెట్లో కనీసం 700 కోట్ల రూపాయలైనా, అంటే ఇంకొక 3 బడ్జెట్లు ఉన్నాయి కాబట్టి ఈ 3 బడ్జెట్లో 2000 కోట్లు కేటాయించి సోమశిల హై లెవెల్ కెనాల్ని పూర్తి చేయాలనేటువంటిది ఇక్కడ రైతు సంఘం తరఫున, అఖిలపక్ష రైతు సంఘం తరఫున ఈరోజు పెద్ద ప్రదర్శన జరిపి ఇక్కడ అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 6 మండలాలు 90,000 ఎకరాలకు నీరు ఇచ్చేటువంటి ప్రాజెక్టు 2.5 లక్షల మందికి తాగునీరు కల్పించేటువంటిది అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఇక్కడ ఉండేటువంటి ఈ నియోజకవర్గం యొక్క మంత్రి, ఈ మొట్టమొదటి ప్రారంభించినటువంటి రామనారాయణ గారు దీని ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడి, తెలుగుదేశం ప్రభుత్వం కూడా మాకు ప్రాజెక్టులకు ప్రాధాన్యం అంటున్నారు కాబట్టి రాయలసీమ వాతావరణం కలిగినటువంటి ఈ ప్రాంతంలో భూగర్భ జల కూడా లేక 600 అడుగులేస్తే కూడా బోర్లు పడటం లేదు. కాబట్టి బడ్జెట్లో నిధులు కేటాయించి వెంటనే సోమశిల హై లెవెల్ కెనాల్ పూర్తి చేయాలని చెప్పి అఖిలపక్ష రైతు సంఘం తరఫున మీ అందరూ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఫస్ట్ ఈ స్టెప్తో ముందుకి వెళ్తున్నాం. తర్వాత ఇంకా పెద్దలు ఉన్నారు, వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని జనంలోకి ఏ విధంగా తీసుకెళ్లాలని కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాం. ప్రతి పంచాయతీలో కూడా ఈ హై లెవెల్ కెనాల్ అనే ఒక బ్యానర్ కూడా పెట్టడం జరిగింది. 24 పంచాయతీల్లో ఈ బ్యానర్స్ ఏర్పాటు చేయటం, అదేవిధంగా రైతులందరినీ వాళ్ళతో ముఖ్యంగా మాట్లాడుకోవటం. ఎవరైతే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఇది ఒక మహోద్యమం, ఇది పార్టీలతో సంబంధం లేకుండా తెలుగుదేశం ఉండొచ్చు, వైఎస్ఆర్ ఉండొచ్చు, సిపిఎం ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, అన్ని పార్టీలు కూడా రైతు నాయకులు, రైతులకు పడే ఇబ్బందులు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో కొంత చేయలేదు కాబట్టి, అలసత్వం జరిగింది కాబట్టి ఆ ప్రభుత్వం ఓడిపోవటం జరిగింది. అది మాకు తెలుసు. మేము ఆ రోజు ఎన్నో చెప్పాం. తర్వాత ఈ ప్రభుత్వం 3వ బడ్జెట్, ఇది 3వ బడ్జెట్లో కూడా ఈసారి కేటాయించకపోతే చాలా దారుణంగా మళ్ళా మన ఉదయగిరి, మరిపాడు, ఈ ఆత్మకూరు తాలూకా నష్టపోవాల్సి వస్తుంది.